ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రైతు భరోసాలు ఎగ్గొట్టిండు. 2 రైతు భరోసాలు ఎగ్గొట్టిండు. నిన్న కేసీఆర్ సార్ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం నంగనూరు మండలం నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ఆ రోజు 300 కోట్లతోని ప్రారంభించి దాదాపు పూర్తి చేసిన ఫ్యాక్టరీని ఇనాగ్రేషన్ చేసి అక్కడ రైతు భరోసా వేసులు స్టార్ట్ చేసిన 1 ఎకరములకు అది 45 రోజులు లోపల మొత్తం మందికి ఇస్తా. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాట్లేసి ఎన్ని రోజులైంది, వచ్చే నెల కోతలకు వస్తున్నాయి, కొంత ఈ నెల ఎండింగ్ కోతలు స్టార్ట్ అవుతాయి. బాన్సువాడ ఏరియా అటువంటి అయితే కోతలు ముందే స్టార్ట్ అవుతాయి. నువ్వు కోతల మీద పెట్టుబడికి ఇచ్చే సాయాన్ని కోతల మీద ఇస్తావా? అది 45 రోజులు ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఇస్తావా? నువ్వు చెప్పింది ఏం లేదు. ఇవాళ చేస్తున్నదేంటి? నువ్వు రైతులను నిండా మోసం చేసి ముంచుతున్నావు. కేవలం గాలి మాటలు చెప్పుకుంటా ముఖ్యమంత్రి. అసలు ఒక మనిషి అనేవాళ్ళు ఒక దేవుని మీద ఒక ప్రమాణం చేస్తే భయంతో అది అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రతి మనిషి. ఏ జిల్లాకు తిరిగితే ఆ జిల్లాకు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మరీ చెప్తుంది. ఏమైపోయా నీ మాటలు అని అడుగుతారు. అదేవిధంగా మహాలక్ష్మి 18 ఏళ్లు నిండిన ఆడ బిడ్డ అందరికీ నెలకు 2,500 రూపాయలు 1వ తారీఖున మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను. ఇలా 3వ బడ్జెట్ ఆ ఊసే లేదు, దాని ప్రసక్తే లేదు. అది మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు ఎలా పెట్టిపోయింది. మహిళలు ఏం పాపం చేసిండు? నువ్వు చెప్పిన ఇన్ని మాటలకు నమ్మి నీ కోటేస్తే ఇలా రైతులను ఒక పక్క మహిళలను ఉంచుతాము. అంతెందుకు ముసలి వాళ్ళు పాపం. కేసీఆర్ 200 పెన్షన్ 2,000 రూపాయలు చేస్తే వికలాంగులకు 500 ఉన్నది 4,000 రూపాయలు చేస్తే నువ్వు వికలాంగులకు 6,000 చేస్తాంటివి. ముసలి వాళ్ళు వితంతు పెన్షన్లు 4,000 చేస్తా అని చెప్తుంది. ఏమైపోయా? ఎటుపోయాని హామీలు? 3వ బడ్జెట్లో 1 రూపాయన్న వీటికి కేటాయించినావు అని అడుగుతాను. ఒక్కటంటే 1 రూపాయి 4,000 పెన్షన్ కానీ 6,000 వికలాంగుల పెన్షన్ కానీ 1 రూపాయి బడ్జెట్లో పెట్టినామని అడుగుతాను. ఇంకెన్నో అమలు చేస్తావు? ముసలాళ్ళ పథకాలు కూడా నీకు తగలదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇటు రైతులది, ఇటు ఆడబిడ్డలది, వితంతువులది, ముసలి వాళ్ళది, వికలాంగుల కలకల నీకు తగలదా అని నేను అడుగుతాను. కేసీఆర్ 2,000 ఇచ్చిండ్రు కదా, ఈ పెద్ద ఇంకా నేను డబుల్ చేస్తా అంటుందని నమ్మి నీకు పదవిస్తే, అధికారం చేతికిస్తే ఇట్లా ప్రజలను నిండా మూస్తావా రేవంత్ రెడ్డి అని అడుగుతాను. కేసీఆర్ ఒక అవ్వకే ఇస్తుండు, కొత్త హామీలు అడుగుతలే. నువ్వు ఏదైతే 406 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు చెప్పినవో, మేనిఫెస్టో ఇచ్చినవో, ఊరూర చెప్పినవో అవే అమలు చేయమని కోరుతా ఉన్నాం. 3 బడ్జెట్లలో కూడా 1 పైసా కేటాయించలేదు. ఇంకెన్నడూ కేటాయిస్తామని అడుగుతా ఉన్నాం. ఒక్కటి కాదు చెప్పుకుంటా పోతే అసలు 1 2 అమ్మ మామూలుగా లేదు. నేను ఒకటే ఈరోజు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ 2-3 రోజులలో ఈ 6 గ్యారెంటీలకు దున్నపోతు మీద వానవడ్డుంది ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి. ఇది చేసే పరిస్థితి కనబడతలేదు. దానికోసం ప్రైవేటు బిల్లును
ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ 2 రోజుల్లో అసెంబ్లీలో పెట్టబడుతున్నాం. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేయాలి అని ప్రైవేట్ బిల్లు పార్టీ తరఫున భరోసా తరఫున అసెంబ్లీలో పెట్టబోతున్నామనే సంగతిని పూర్తి చేస్తాము. ఈ మొండి ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి మేల్కొల్పడానికి, ఇచ్చిన హామీలు అమలు చేయడానికి భరోసా పార్టీ పోరాటం చేస్తుంది. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పూర్తిగా 3,24,000 కోట్ల బడ్జెట్ ఏదైతే పెట్టినావో ప్రజలను మోసం చేసే బడ్జెట్, ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే బడ్జెట్, పేద ప్రజలను ఈ బడ్జెట్ విస్మరించింది. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తే, ఎన్ని ఆ దేవుళ్ళ భయం కూడా లేదా నీకు? మనిషి అనేవాళ్ళం ఆపద వస్తే, సంపద వస్తే దేవునికి మొక్కుకుంటాం. ఆ దేవుని కూడా మోసం చేసేటువంటి ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి అనే విషయం ఇప్పుడు పట్టబయలు అవుతా ఉన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీ పాలన తీరు ఇదా? ఒక 6 నెలలు, ఏడాది నీకు సమయం. 3వ బడ్జెట్ పెట్టినావు. ఇంకెప్పుడు చేస్తావు? ఇంకా ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తావు?